నన్ను కవ్వించరారాదోరా రారానా సొగసు రమ్మందిరా ఈ వయసు జుమ్మందిరా మనసూగిందిరా తను వాడిందిరా నన్ను కవ్వించరారాదోరా రారా మోహిని, ఎవరు నీవు? ఓహో, తెలియకే నా పేరు పెట్టి పిలిచావా? ఒంటరిదాన్నని కొంటిగా మాట్లాడడం కాకపోతే ఒంటరి దానివా? నీకేం కర్మ? నాతో రా, జంటగా జీవిద్దాం. అవును మోహిని, నేను అవంతిపురం నాగవర్మన్, ప్రఖ్యాత శిల్పిని. విచిత్ర వస్తువులు చేసి మహారాజులకిచ్చి పారితోషికాలు పొందుతూ ఉంటాను. ఆ ఎగిరే పల్లకిని విచిత్రపురం మహారాజుకిచ్చి అర్ధరాజ్యం సంపాదించుకోవాలని పెడుతున్నాను. నాతో రా, హాయిగా రాజు రాణిలా జీవిద్దాం. బుద్ధొచ్చింది, బుద్ధొచ్చింది. ఆడదంటే దెయ్యం. ఇక ఈ జన్మలో ఆడదాన్ని తలపెట్టను. ఇక్కడుంటే మళ్ళీ కూడా మింగేస్తుందేమో. వెళ్ళిపోదాం పద. ఇది ఎగిరే పలకి, ఇంట్లో వెళ్ళిపోతాం. సరేలే, దీని పిసలు తెలుసుకునేసరికి మనం దెయ్యం కడుపులోకే పోతాం. అయితే ముందు దీన్ని ఇక్కడి నుంచి ఎత్తుపోదాం పద. సకలమైన ప్రజలకు తెలియజేయడమేమనగా, నేటి 4వ దినం యువరాజు చంద్రసేనుల వారికి జన్మదిన మహోత్సవం జరుగుతుంది. వారికి కానుకగా ఇవ్వటానికి అపూర్వమైన వస్తువు ఏదైనా తెచ్చి ఇచ్చిన వాళ్లకు చిత్రసేన మహారాజులం గారు అర్ధరాజ్యం ఇస్తారు. విన్నావా సాటింపు? విన్నాను. అపూర్వమైన వస్తువు తెచ్చిచ్చిన వాళ్లకు అర్ధరాజ్యం ఇస్తాడటగా ఈ దేశం మహారాజు. అవును. అన్నట్టు పల్లకి ఉపయోగించే విధం తెలుపనిట్టేగా. అబ్బే, ఆ బిస్సలు అంతు చిక్కందే, రేపు తెలుస్తా. అలాగా, సరే. రాజ్యాధిపతికి రాణి కావలసింది నా కుమార్తె. విచిత్ర వస్తువు తెచ్చి ఇచ్చిన వాళ్లకు అర్ధరాజ్యం. రాజ్యాధిపతికి రాణి కావలసింది నా కుమార్తె. విచిత్ర వస్తువు తెచ్చి ఇచ్చిన వాళ్లకు అర్ధరాజ్యం. రాజ్యాధిపతికి రాణి కావలసింది నా కుమార్తె.
నన్ను చంపి పలకి కాజేయాలనుకుంటున్నావా? నువ్వు గజకన్నుడు అయితే నేను గోకన్ను. నీటల సంగతి తెలియలేదని చెప్పి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? నువ్వు తాడిదంటే నేను నీ తల తనగలని తెలుసు. ఇదిగో ఇద్దరమే సమూజ్యలం. ఇంకెందుకు మనకి ఎత్తులు పై ఎత్తులు. ఆ పల్లకిని చిత్రసేన మహారాజుకి ఇచ్చి అర్ధరాజ్యం సంపాదించుకుందాం, సమానంగా పంచుకుందాం. సరే, ఇప్పుడే తీసుకుపోదాం పద. పల్లకే ఇందులో విచిత్రం ఏముంది? ఇలాంటి పల్లకీలు మేము పుట్టక ముందు నుంచి చూస్తున్నాం. మేము పుట్టింది పల్లకీలో, పెరిగింది పల్లకీలో, పెళ్లికి ఊరేగింది పల్లకీలో, ఇప్పుడున్నది పల్లకీలో. మాకు కావాల్సింది ఈ పనికి మాలిన పల్లకి కాదు, విచిత్ర వస్తువు. మాది ఒకే మాట, ఒకే బాణం. ఇది విచిత్రమైనదే ప్రభు. ఈ పల్లకి ఆకాశంలో ఎగురుతుంది. ఏమిటి? పల్లకి ఆకాశంలో ఎగురుతుందా? అబద్ధం, సర్వాబద్ధం. మాతో అబద్ధమాడినందుకు ఎగిరేది పల్లకి కాదు, మీ తలకాయలు. సేనాపతి కానివ్వండి. పరీక్షించకుండా శిక్షించడం న్యాయం కాదు మహారాజా. న్యాయమో అన్యాయమో మాకు అనవసరం. పట్లారా చూస్తానే, పండించండి. అద్భుతం, ఆశ్చర్యం, అమోఘం. మంత్రి గారు ఏమంటారు? నిజమే ప్రభు. ఇప్పుడేమంటారు మహారాజా? అది మాకు కావాలంట. దిగిరండి, దిగిరండి. మేము రాం. వస్తే మా తలకాయలు తీయించేస్తాను. చచ్చినా మీ తలకాయలు దించాం. మాది ఒకే మాట, ఒకే పాఠం. అనుకున్న మాట ప్రకారం అన్ని జరిపిస్తాం. దిగిరండి, దిగిరండి. వెళ్దామా? పల్లకిని పరీక్షించకుండానే అర్ధరాజ్యం ఇస్తున్నారా? పరీక్షించాం, అర్ధరాజ్యం ఇస్తున్నావు. అయితే నన్ను పరీక్షించనివ్వండి. వద్దనే ఉన్నారు కానీ పరీక్షించండి. సరే, ఈ పల్లకి ఎలా నడుస్తుందో చెప్పండి. ఆ బిస తిప్పండి, పల్లకి పైకి లేస్తుంది. ఆ బొమ్మ ఎటువైపు తిప్పితే పల్లకి ఆ వైపు తిరుగుతుంది. అది కదుగో ఆ బిస. ఏడీ మా చేంజి, ఏడీ మా చంద్రశేఖరుడు. పల్లకిలో వెళ్ళారు కదండి. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడున్నాడు? ఎప్పుడు వస్తాడు? చెప్పు. తెలియదండి. ఎందుకు తెలీదు? ఇదంతా మోసం, పచ్చి మోసం. అవసరం మహారాజా. పల్లకి దిగే మేటం చూపకమునిపై యువరాజు గారు పైకి ఎగిరిపోయారు. ఎగిరిపోకముందు ఎందుకు చెప్పలేదు? తెలుసుకోకుండానే ఎగిరిపోతారని మాకు ఎవరు చెప్పలేదండి. అదంతా మాకు అనవసరం. మీకు 3 దినాలు గడువిస్తున్నాను. చిరంజీవి తిరిగి రాలేదో మీ తలకాయలు మా కంటి ముందు తీర్చేస్తారు. మాది ఒకే మాట, ఒకే ప్రాణం. సేనాని అంతవరకు వీళ్ళు చేస్తాలో తెలియండి. తీసుకురండి. ఎంత చిలిపి వాడవురా ప్రియా ప్రియా, నీవెన్ని నేర్చినాడవురా ప్రియా ప్రియా, ఎంత గడది గానమే ప్రియా ప్రియా, నీ వింత మనసు తెలిసెనులే ప్రియా ప్రియా. చక్కదనమంతా నీ ఒక్కనిలోనే ఉంది, మగసిరి అంతా నీ నగవులలోనే ఉంది. చక్కదనమంతా నీ ఒక్కనిలోనే ఉంది, మగసిరి అంతా నీ నగవులలోనే ఉంది. ఎప్పుడో వస్తావని నన్ను మురిపిస్తావని, ఎప్పుడో వస్తావని నన్ను మురిపిస్తావని, అదిరే ఎడమ కన్ను పదే
పదే చెబుతుంది ఎంత చిలిపి వాడవురా ప్రియా ప్రియా నీవెన్ని నేర్చినాడవురా ప్రియా ప్రియా కన్నదనమంతా నీ నెన్నడు మునదాగుంది కన్నెవల పంతా నీ కన్నులలోనే ఉంది కన్నదనమంతా నీ నెన్నడు మునదాగుంది కన్నెవల పంతా నీ కన్నులలోనే ఉంది పరువము పొంగింది తరుణము దొరికింది పరువము పొంగింది తరుణము దొరికింది తరుణి నాతనువే పరవశించిపోయింది ఎంత గడుసు గానమే ప్రియా ప్రియా నీ వింత మనసు తెలిసెనులే ప్రియా ప్రియా పూసిన నా మనసే దోచుకొని ఉన్నావు రాసనగరున చేరి రవ్వ చేస్తున్నావు పూసిన నా మనసే దోచుకొని ఉన్నావు రాసనగరున చేరి రవ్వ చేస్తున్నావు వలపులు కురిసేని పిలుపును విన్నాను వలపులు కురిసేని పిలుపును విన్నాను మగువాని కోసం తెగువ చేసి వచ్చాను ప్రియా రా ప్రియా 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 ఎవరు మీరు ఎవరు మీరు ఎవరైతే ఏంలే ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఎక్కడుంటే వెళ్ళే ఇక్కడికి ఎలా వచ్చారు ఎలా వస్తే ఏంలే ఆ పల్లకిలో వచ్చాను ఆహా మాటలు బాగా నేర్చారే మీ పల్లకి మేడలు కూడా ఎక్కుతుందా అబ్బే మేడల మీద దిగుతుంది కూడా అది ఎగిరే పల్లకి అలాగా ఎగురుతుంది రాజభటులు వస్తే తప్పకుండా ఎగురుతుంది మీ తలకాయ అది నీకు ఉంటేగా రాకుమారి మీరు లోపలికి వెళ్ళి నేను వెళ్ళి రాజభటులను తీసుకొస్తాను లక్ష్మి రాకుమారి మేమేం అంతఃపుర మర్యాదలు తెలియని వాళ్ళం కాదు తెలిసేనా కన్యాంతపురంలో దొంగలా దొరబడ్డారు దొరలాగానే వచ్చాను దొంగను పట్టుకుని దోచుకున్న వస్తువును తీసుకుపోదామనే వచ్చాను ఎవరా దొంగ తెలుసుకోవే లక్ష్మి ఇంకెవరు మీ రాకుమారే ఆ చిత్రపటం నాది కాదు అది మా భువనసుందరి ప్రియనిధి ఈ చంద్రసేన యువరాజుల వారిది లక్ష్మి వారి వస్తువు ఏదైనా ఇక్కడ ఉంటే మహారాజుతో మనవి చేసుకుని తెప్పించుకోమనవే అంతేగాని ఇలా సాహసం చేసి అంతఃపురంలో దోపిడీకి సిద్ధపడితే చిక్కుల్లో పడతారు వెళ్ళండి సరే లక్ష్మి వారి నాగమనవే అన్ని మాటలని పోతుంటే ఇంకా ఆగమంటారు ఎందుకమ్మా వెళ్ళనేయండి ఆయన ఎలా వెళతారో ఆ పల్లకి ఎలా పైకి ఎగిరిపోతుందో నేను చూస్తాను నేను అబద్ధం చెప్పడం లేదు చూడండి ఈ మీట నొక్కితే పైకి వెళుతుంది ఈ బొమ్మను ఎటు తిప్పితే ఆ దిశగా వెళుతుంది ఈ మీట కిందకు లాగితే కిందకు దిగుతుంది అది దీని యంత్రభాగం అవును లక్ష్మి లేకుంటే ఈ పల్లకి మేడపైకి ఎలా రాగలదే క్షమించండి తమరెవరో తెలియక మార్చేది
నాకెందుకు తెలియదమ్మా నీ ఆత్రత ఏమిటో అర్థం చేసుకుందామని గాని ఇలా కంటి చూపులతో కడుపు నిండుతుందా ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వాలి గాని ఆర్య చూపులతో తెలిపిన మా చెలి ఆహ్వానాన్ని అంగీకరించి అంతఃపురంలోనికి దయచేయండి